భద్రాచలం వైఎస్ఆర్ కాలనీ రోడ్డు పొంటి ఎన్ని గనం ఫ్లెక్సీలు వేసిరో గిట్లా గుడి బడి ట్రైబల్ మ్యూజియం జాగలల్లా వైన్ షాపులు బార్లు బెల్ట్ షాపులు పెట్టొద్దు, బళ్లకు కాలేజీలకు పోయే పిల్లగాళ్లను తొవ్వెంటి పోయే మహిళలను గోసబుచ్చుకోవద్దని తవ్వ పొడుగుత ఫ్లెక్సీలు వేసిరు. ఇట్లా గల్లపెట్టెల పైసలు లేవని వైన్స్ టెండర్లకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 3 లక్షల రూపాయలు పెంచి ప్రతి 5 మందికి 10 మందు షాపులు ఉండాలనేటట్టు వైన్స్లను పెంచుకుంటూ పోతుంటే జనాలు ఇట్లా ఫ్లెక్సీలు వేసి సర్కారు సత్సంకల్పానికి ఫ్లెక్సీలు అడ్డం వేస్తే ఎట్లన్నట్టు? తాగేటోళ్ళకు అందుబాటులో మందు షాపులు లేకుంటే సంక్షేమ పథకాలకు పైసలు ఏడికెళ్ళి దులుపుకొస్తారు వాళ్ళైనా కూడా. అదే గుల్ల పక్కన వైన్స్నే అనుకోరి అమంగళం ప్రతిహతమవుగాక. గుళ్ళ పోసే తీర్థం కంటే ఈ తీర్థం పుచ్చుకొని ప్రభుత్వ కృపకు పాత్రులవుతారు. బళ్ళ దగ్గర కాలేజీల దగ్గర వైన్సులు ఉంటే ఇలాంటి బచ్చగాళ్ళే రేపటి రౌడీలు తాగుబోతులు చిల్లరగాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు పాఠశాల స్థాయి నుంచే ఎంకరేజ్ చేయొచ్చు. కాలనీలలో వైన్స్ ఉంటే తాగుబోతుగాళ్ళు రోడ్ల మీదనే తాగి సస్తారు, షిడాయించి పాడవుతారు అని ఆడోళ్ళు ఇంట్లోకెళ్ళి బయట కాలడుగు పెట్టేందుకే భయపడతారు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక మహిళల భద్రతకు కూడా డోకా ఉండదు. ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో మందు షాపులు పెడుతుంటాయి సర్కార్లు. అది అర్థం కానంత కాలం ఇటువంటి ఫ్లెక్సీలు ఎన్ని పెట్టినా దండుగే అని అనుకుంటూ పోతున్నారట. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎట్లా ఆలోచనలు చేస్తాయో తెలిసినోళ్ళు.